నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విశ్లేషణ చేద్దాం. రోజూ ఆకాశంలో ప్రకాశించే సూర్యుడు కేవలం ఒక ఖగోళ వస్తువు లేదా అగ్నిగోళం మాత్రమే కాదండోయ్. మన సనాతన వేద సంప్రదాయాల ప్రకారం చూస్తే ఆయన మనకు కళ్ళెదుటే కనిపించే ప్రత్యక్ష దైవం. భూమిపై ప్రాణకోటికే మూలాధారం సూర్యుడే కదా. మరి ప్రాచీనకాలం నుండి సూర్యుణ్ణి చుట్టూ అల్లబడిన ఆచారాలు, శాస్త్రీయ దృక్పథాలేమిటి? సూర్యుణ్ణి ఆరాధించడం వెనుక ఉన్న క్రమశిక్షణ మన లైఫ్ని ఎలా మారుస్తుంది? ఆ వేదకాలం నాటి సూర్య ఆరాధన వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 విషయాలు కవర్ చేయబోతున్నాం. అవేంటంటే, సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా ఎందుకంటారు? ఆదివారం ఉపవాస నియమాలు ఏంటి? అలాగే ఆసక్తికరమైన బంగారు ఆవు పౌరాణిక కథ, పవిత్రమైన నైవేద్యాలు, మంత్రాలు. ఇక చివరగా దీనివల్ల కలిగే జ్యోతిష్య మరియు ఆరోగ్య ప్రయోజనాలు. ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం మొదటి విభాగంలోకి వెళ్ళిపోదాం. సృష్టికి, ప్రాణానికి, శక్తికి మూలాధారమైన ఆ ప్రత్యక్ష దైవం గురించి. అసలు సూర్య అర్ఘ్యం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, వేకువజామున సూర్యుడికి భక్తిగా నీటిని సమర్పించే ఒక పవిత్రమైన వేద ఆచారమిది. కేవలం ఆరోగ్యం, సంపద మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక విజయాల కోసం కూడా ఈ ఆచారాన్ని పాటిస్తారు. స్వామి ముకుందానందగారి బోధనల ప్రకారం చూస్తే ఇది కేవలం నీరు అర్పించడం కాదు, మనలోని ఆధ్యాత్మిక శక్తిని విశ్వములో ఉన్న ప్రకృతి శక్తులతో అనుసంధానం చేసే ఒక అద్భుతమైన ప్రాసెస్ అన్నమాట. మరి ఈ ఆరాధనలో పాటించాల్సిన క్రమశిక్షణ ఏంటి? అదే మన రెండవ విభాగం, ఆదివార ఉపవాస నియమాలు. దీన్నే రవివార వ్రతం అని కూడా అంటారు. గ్రంథాల ప్రకారం ఆశ్వయుజ మాసంలో వచ్చే శుక్లపక్షం మొదటి ఆదివారం నాడు దీన్ని మొదలుపెట్టడం చాలా పవిత్రం. ఇందులో ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని స్టెప్సున్నాయి. ఫస్ట్ స్టెప్, సూర్యోదయానికి ముందే అంటే బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం. సెకండ్ స్టెప్, పవిత్ర స్నానం ఆచరించడం. ఇక్కడొక ఆసక్తికరమైన విషయముందండోయ్. తలనొప్పితో బాధపడేవాళ్లు స్నానం చేసేటప్పుడు తలపై జిల్లేడు ఆకులను పెట్టుకుని చేస్తే ఆ నొప్పి తగ్గుతుందని మన పండితులు చెబుతున్నారు. ఇక థర్డ్ స్టెప్, తూర్పువైపుగా నిలబడటం. ఫోర్త్ స్టెప్, ఒక రాగి పాత్రతో 2 చేతులతో పట్టుకుని నెమ్మదిగా నీటిని సమర్పించడం. అయితే ఇక్కడ చాలా క్రూషియలైన ఒక కఠినమైన నియమముంది. అదేంటంటే, సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఆ నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నేరుగా నేలమీద పడకూడదు. అవును, ఆ నీరు ఏదైనా పూలకుండీలో కానీ లేదా ఒక శుభ్రమైన పాత్రలో కానీ పడేలా చూసుకోవాలి. నేలమీద ఆ పవిత్ర జలం పడితే ఆ పూజాఫలం దక్కదని మూలాలు స్పష్టం చేస్తున్నాయి. చూసారా, భక్తిలో ఏకాగ్రత, శ్రద్ధ అనేది ఎంత ఇంపార్టెంటో. ఇక ఈ ఆదివారం నాడు పాటించే ఉపవాస నియమాలు వింటే ఆశ్చర్యపోతారు. ఇవి చాలా కఠినంగా ఉంటాయి. సూర్యాస్తమయానికి ముందే కేవలం ఒక్కపూట మాత్రమే భోజనం చెయ్యాలి. ఆ భోజనంలో ఉప్పుగాని, నూనెగాని అస్సలు వాడకూడదు. ఇంకో రూలేంటంటే, సూర్యుడికి ఇష్టమైన ఎరుపు రంగు దుస్తులనే ధరించాలి. నలుపు, నీలం రంగులకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఆ రోజు జుట్టు కత్తిరించుకోవడం, గడ్డం గీసుకోవడం లాంటివి చేసుకోకూడదు. ఇక మాంసాహారానికి, మద్యానికి పూర్తిగా దూరంగా ఉండాలి. అదన్నమాట. ఇదొక సంపూర్ణమైన శారీరక, మానసిక నియంత్రణ. ఇప్పుడు సహజంగానే మనందరికీ ఒక డౌట్ రావచ్చు. అసలు ఇంతకి కఠినమైన నియమాలకు, ఇంత ప్రగాఢమైన భక్తికి ప్రేరణ ఇచ్చిన ఆ పౌరాణిక కథ ఏంటి? అసలీ వ్రతం ఎక్కడా, ఎలా మొదలైంది? సరిగ్గా ఇక్కడే మన 3వ విభాగం మొదలవుతుంది. అదే సూర్యభగవానుని వ్రతకథ, అంటే ఒక అద్భుతమైన బంగారు ఆవు కథ. ఈ వ్రతకథ ఒక 5 రోజుల ఆసక్తికరమైన కాలక్రమం చుట్టూ తిరుగుతుంది. మొదటి రోజు, ఒక వృద్ధురాలు చాలా భక్తిశ్రద్ధలతో ఈ సూర్యవ్రతాన్ని ఆచరిస్తుంటుంది. ఇండ్లు అల్లుకోడానికి ప్రతిరోజూ పక్కింటివాళ్ల ఆవు పేడను తెచ్చుకుంటుంది. అది చూసి ఆ పక్కింటి ఆవిడకి విపరీతమైన అసూయ వస్తుంది. రెండవ రోజు, ఆ అసూయతో ఆవిడ తన ఆవును లోపల దాచేస్తుంది. పేడ దొరకక, ఇల్లు అల్లుక్కోలేక ఆ వృద్ధురాలు ఆ రోజంతా పస్తులుండిపోతుంది. మూడవ రోజు, ఇక్కడే అసలు ట్విస్ట్. ఆమె భక్తికి మెచ్చిన సూర్యభగవానుడు ఏకంగా బంగారు పేడను ఇచ్చే ఒక అద్భుతమైన ఆవును ఆమెకు బహుకరిస్తాడు. నాల్గవ రోజు, ఆ అద్భుతాన్ని చూసి ఓర్వలేని ఇరుగుపొరుగువాళ్లు రాజుగారికి ఫిర్యాదు చేస్తారు. వెంటనే రాజు ఆ దైవికమైన ఆవును బలవంతంగా తన కోటకు తీసుకెళ్తాడు. ఫైనల్గా 5వ రోజు, సూర్యభగవానుడు స్వయంగా రాజు కలలో కనిపించి
ఆ ఆవును వెనక్కి చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తాడు. దాంతో భరపడిన రాజు ఆవును తిరిగి ఇచ్చేయడమే కాకుండా తన రాజ్యంలో అందరూ ఈ ఆదివారం వ్రతాన్ని ఆచరించాలని ఆజ్ఞాపిస్తాడు. ఇక కథ నుండి మళ్లీ ప్రాక్టికల్ విషయాలకు వస్తే మన 4వ విభాగం పవిత్ర నైవేద్యాలు మంత్రాలు. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఆ రాగిపాత్రలో వట్టినీళ్లే కాకుండా మరికొన్ని పవిత్ర వస్తువులను కూడా కలపాలి. అవేంటంటే సూర్యుడికి ఎంతో ఇష్టమైన ఎర్రచందనం, ఎర్రటి పువ్వులు, కుంకుమ, అక్షతలు, అలాగే కొన్ని చుక్కల నెయ్యి లేదా తేనె. ఇవి ఖచ్చితంగా ఆ నీటిలో కలపాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పూజ అయ్యాక బెల్లంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెడతారు. ఈ పాయసం ఆదిత్యుడికి చాలా ఇష్టమట. ఇది సంపూర్ణ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుస్సును ఇస్తుందని నమ్ముతారు. ఇక అర్ఘ్యం ఇచ్చే టైంలో చదవాల్సిన అత్యంత శక్తివంతమైన సూర్యబీజమంత్రం ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల మన శరీరంలో అంతర్గత వైద్యం చేసే శక్తి పెరుగుతుందని, నాడీమండలం అద్భుతంగా ఉత్తేజితమవుతుందని ఆధ్యాత్మిక నిపుణులు వివరిస్తున్నారు. మరి ఈ పూజా క్రమాన్ని ఎలా ముగించాలి? ఫస్ట్, ఆ మంత్రాన్ని 11 సార్లు భక్తిగా జపించాలి. సెకండ్ స్టెప్లో పాత్రలో మిగిలిన పవిత్ర జలాన్ని మన చుట్టూ కొంచెం చల్లుకోవాలి. థర్డ్ స్టెప్, ఉన్న చోటనే 3 సార్లు ప్రదక్షిణలు చెయ్యాలి. చివరగా 12 సూర్యనమస్కారాలు చెయ్యాలి. ఈ సూర్యనమస్కారాలు చేయడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు దారిద్ర్యం కూడా పోయి శ్రేయస్సు లభిస్తుందని గట్టి విశ్వాసం. ఇవన్నీ వింటుంటే ఇది కేవలం భక్తి మాత్రమే కాదు, పక్కా సైన్స్ అనిపిస్తోంది కదూ. అందుకే మన 5వ విభాగం జ్యోతిష్య మరియు ఆరోగ్య లాభాల గురించి చూద్దాం. మన వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి జీవితంలో సూర్యుడి స్థానం చాలా కీలకమైనది. ఒకరి కుండలి అంటే జాతక చక్రంలో సూర్యుడి స్థానాన్ని బట్టి వాళ్ల తెలివితేటలు, ధైర్యం, రాజసం, నాయకత్వ లక్షణాలు, కీర్తి ప్రతిష్టలు ఆధారపడి ఉంటాయని జ్యోతిష్య నిపుణులు వివరిస్తారు. ఎందుకంటే సూర్యుడు జాతకంలో కేంద్ర మరియు అత్యంత శక్తివంతమైన గ్రహంగా పరిగణించబడతాడు. జాతకంలో సూర్యుడు స్ట్రాంగ్గా ఉన్నా లేదా వీక్గా ఉన్నా ఎదురయ్యే ఫలితాలు ఎలా ఉంటాయో మూలాల్లో క్లియర్గా చెప్పారు. సూర్యుడు బలంగా ఉంటే హై కాన్ఫిడెన్స్, నాయకత్వ లక్షణాలు, కీర్తి, ప్రొఫెషనల్ సక్సెస్తో పాటు అద్భుతమైన ఎముకల బలం, కంటిచూపు ఉంటాయట. అదే సూర్యుడు బలహీనంగా ఉంటే ఆత్మన్యూనతాభావం, రక్తప్రసరణ సమస్యలు, కెరియర్లో డౌన్ఫాల్ మరియు పితృదోషం లాంటివి ఏర్పడతాయని పేర్కొంటున్నారు. ఈ ఆదివార వ్రతం మెయిన్ పర్పస్ ఏంటంటే ఇలాంటి బలహీనమైన సూర్యస్థానాన్ని కరెక్ట్ చేసి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించడమే. ఇది కేవలం జ్యోతిష్యపరంగానే కాదు, ఈ ఆరాధనతో ముడిపడి ఉన్న ఎన్నో సంపూర్ణ ఆరోగ్య ప్రయోజనాలను కూడా మూలాలు వివరిస్తున్నాయి. క్రమం తప్పకుండా సూర్య అర్ఘ్యమివ్వడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుందని, చర్మ మరియు కంటి సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం దొరుకుతుందని చెబుతారు. అలాగే మెంటల్ స్టెబిలిటీ, ఫోకస్ పెరగడమే కాకుండా ఒత్తిడి, ఆందోళనలు తగ్గి శరీరంలో సహజ వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుందట. ఇదొక పర్ఫెక్ట్ మైండ్ బాడీ కనెక్షన్ లాగా పనిచేస్తుందన్నమాట. ఇవన్నీ విన్న తర్వాత ఖచ్చితంగా ఒక లోతైన ఆలోచన కలుగుతుంది. మనిషికి, ప్రకృతికి మధ్య ఉన్న ఒకప్పటి ఆ బ్యూటిఫుల్ కనెక్షన్ ఇప్పుడెక్కడో మసకబారుతుందా? ప్రతిరోజు మనకు కాంతిని, ప్రాణాన్ని ఇచ్చే సూర్యోదయానికి కృతజ్ఞతలు తెలిపే ఆ ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునిక మానవాళి కోల్పోతుందా? ఆలోచించండి. ఈ సూర్య అర్ఘ్యం ఆచారమనేది కేవలం ఒక మతపరమైన పూజ మాత్రమే కాదు, ప్రతిరోజూ ప్రకృతికి మనమర్పించే ఒక కృతజ్ఞతాభావం. మరి రేపటి సూర్యోదయాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఈ ఆలోచనతోనే ఈవాల్టి విశ్లేషణ ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.